శివాలయం గుడి అండి ఇది. 100 సంవత్సరాల పైన గుడి అండి ఇది. చాలా ఓల్డెస్ట్ టెంపుల్. పైన అవి కూడా చాలా బాగున్నాయండి. ఎప్పుడూ వస్తూ ఉంటాము. ఈ రోజైతే వీడియో తీయాలనిపించి తీసాను. అక్కడ సీతారాములు శివుడికి అభిషేకం చేస్తున్నదండి పైన. పైన చూడండి సుబ్రహ్మణ్య స్వామి, గణపతి అండి. ఈయనకి జిల్లేడు మాల వేశారండి, బాగుంది. ఈయన ఆంజనేయ స్వామి అండి. ఆంజనేయ స్వామి అండి ఈయన. ఈ శివాలయం గుడిలోనే దత్తాత్రేయులు వారండి ఈయన. చిరునవ్వు చిందిస్తూ మనకి దర్శనం ఇస్తున్నారు. పక్కనే సాయిబాబా వారండి. ఈయన చిరునవ్వుతో స్మిత మందహాసంతో దర్శనమిస్తున్నారు స్వామి. ఇది నవగ్రహాల గుడి అండి. ఈ గుడిలోనే ఉందండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి. ఈ గుడిలోనే నవ్వుతూ మన్నే చూస్తున్నట్టుంటారండి ఈయన. ఇక్కడ మనం స్వామివారికి అభిషేకం చేసుకోవడానికి బయట పెట్టారండి. అంటే ఉదయం అయితే లోపల చేయనిస్తారండి, మధ్యాహ్నం అయితే సాయంత్రం అయితే బయటే చేసుకోవాలండి. ఇక్కడ శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు అండి. నందీశ్వర స్వామి అండి పక్కన. పెద్ద తులసి కోట అండి ఇది. చాలా పెద్దగా ఉంది. తులసి మొక్క అలాగే ఉందండి, తులసి కోట అలానే ఉంది. సరస్వతి దేవి అండి ఈమె. రాఘవేంద్ర స్వామి వారండి. కిందన బృందావనం అండి, రాధాకృష్ణులు. ఈ గుడిలోనే సూర్యనారాయణమూర్తి అండి ఈయన. 7 గుర్రాలున్న రథం మీద ఉన్నారండి స్వామి. ఇప్పుడు ఇంక లోపలికి వెళ్దామండి. ఈ నందీశ్వరుడికి అండి ఈ మండపం, చిన్న మండపం నందీశ్వర స్వామికి అండి. ఇది చిన్న మండపం, అందులో నందీశ్వరుడు. లక్ష్మీనారాయణలు అండి. ఎంత బాగున్నారు స్వామి అమ్మ. లక్ష్మీనారాయణలు అండి. వచ్చేసామండి శివాలయానికి. మన శివయ్య అండి అలంకరణలో చక్కగా పంచ కట్టుకుని చక్కగా ఉన్నారండి స్వామి. కలకల్లాడిపోతున్నారు ధూపదీపాలతో స్వామి. స్ఫటికలింగం అండి ఇది. లోపల చాలా బాగా చేశారండి డెకరేషన్. ఇది అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి గుడి అండి ఇది. ఇప్పుడు అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్దామండి. వచ్చేసామండి అన్నపూర్ణమ్మ దగ్గరికి. అమ్మ ఎంత బాగుందో, దగ్గర మెరిసిపోతున్నారు అమ్మవారు. ఎంత బాగున్నారండి అమ్మ. ఒక చెయ్యి అభయహస్తము, ఒకవైపు వరదహస్తము తో అమ్మవారు.
చెరోవైపు ఇద్దరు అమ్మవార్లు అండి. శ్రీచక్రం అండి. ఇక్కడ కుంకుమ పూజ చేసి పువ్వులతో అలంకరించారండి. జాజులు కనకాంబరాలు బాగుందండి. అమ్మ చూసే కొద్దీ చూడబుద్ధి వస్తుంది అమ్మని, అయ్యని, లక్ష్మీనారాయణని. చాలా బాగుంది. ఇది సామర్లకోటలోనండి. ఈ గుడికి వెళ్ళడానికి ఎప్పటికి కూడా సరిగ్గా దారి అయితే లేదండి. చిన్న వంతెన మించి రావాలండి, నడుచుకొని రావాలండి. అక్కడ దిగిపోయి ఇదివరకైతే రైలు పట్టాల మించి వచ్చేటోళ్ళు అంటండి. ఇప్పుడైతే చిన్న బ్రిడ్జ్ వేయటం వల్ల కొంచెం రావడానికి అయితే వీలుందండి. చాలా బాగుందండి. శ్రీమాత్రే నమః అండి. ఈవేళ అన్నపూర్ణమ్మ దర్శనం, స్వామి దర్శనం, లక్ష్మీనారాయణ దర్శనం అన్నీ అయిందండి. జయ శ్రీరామ్ అండి. జయ శ్రీరామ్.